జిల్లా మహాసభలో ఆవాజ్ కమిటీ చేసిన కార్యక్రమాలు ఉద్యమాలు తెలియజేసిన ఆవర్ జిల్లా కార్యదర్శి మస్తాన్వలి అలాగే దుల్హన్ పథకము రాష్ట్ర ప్రభుత్వ అమలు చేయలేదని మరియు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై రుణాలు ఇచ్చి యువకులను చదువుకున్న విద్యార్థులను ఆదుకోవాలని జిల్లా సహాయ కార్యదర్శి రఫీ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఇస్మాయిల్ బలపరిచారు. తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించారు. తెలియజేసిన మస్తాన్వలి ఆవాజ్ జిల్లా కార్యదర్శి వాటిని అడ్డవేసేయడం జరిగింది. వాటిపైన పోరాటం చేసినాం. అక్కడ వారికి అనుకూలమైన మైనార్టీ సంఘాలు ఇప్పుడు వస్తాయి వెంటనే అంటే మనకు కూడా తెలిసిన బంధువులు రైల్వే ఇంజనీర్లు ఉండి తెలియజేసినారు. ఇద్దరు నుండి డబల్ లైన్ వచ్చే లోపల లేట్ అవుతుంది, బడ్జెట్ లేదు కాదు ఇప్పుడు అని ఆ విధమైన పద్ధతులు అక్కడ పోరాటం సామూహిక నిరాకరించలు ఒక రోజంతా చేయడం జరిగింది. అన్ని పార్టీలు ప్రజా సంఘాల వాళ్ళందరూ వచ్చి మద్దతు ఇచ్చినారు. చివరికి వాళ్ళు చేయలేం, మనమే కమ్మీలు వేరే వాళ్ళతో రాష్ట్రపతి తీసేయడం జరిగింది. పాదచారులు దంచడానికి అవకాశాలు అక్కడ గవర్నమెంట్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ తయారు చేయాలనే ఆలోచనతో సరే ఇంకోటి చప్పట్లు కొట్టడం ఈ పద్ధతుల్లో చేసుకుంటూ జరిపే పరిస్థితి. బలంగా అంటే ఎస్డిపిఐ తప్ప మిగతా సంఘాలు ఏమి లేని పరిస్థితి. మైనార్టీ సంఘాలుగా ఆ విధమైన పద్ధతిలో ఆవాస సమితిగా